ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసు నామములో సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వారమున తండ్రి మనకు అనుగ్రహించి పునరుద్ధాన శక్తి చేత మనను బలపరిచి నడిపించిన యేసుక్రీస్తు ప్రభువులు వారికి ఘనత మహిమ ప్రభావం చెందును గాక. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనము నూతన నిబంధన స్టార్ట్ చేశాము. మత్తయి సువార్తను కంప్లీట్ చేసుకొని మార్కులోనికి పెడుతున్నాము ఈ దినమున. ఈ క్రొత్త నిబంధన 27 పుస్తకములు ధ్యానించుటకు ఎక్కువ సమయము పట్టవచ్చు. పాత నిబంధనలే 39 బుక్స్ ను ధ్యానించడానికి మోర్ దాన్ 3 years పట్టింది. మరి కొత్త నిబంధన వీఆర్ ఎట్ ది బిగినింగ్ స్టేజ్. ఫస్ట్ బుక్ ఒకటే కంప్లీట్ అయింది. చాలా చాలా బుక్స్ మనం కంప్లీట్ చేయవలసి ఉంది. అందుకని ఒక వెసులుబాటుగా ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. అదేమిటనగా ప్రకటన గ్రంథమును గూగుల్ మీట్ ద్వారా ఎవరింటి దగ్గరే వారే ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి వారానికి 2 రోజులు, మంగళవారము గురువారం వినడానికి వీలుగా ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. వర్షాకాల భావం అని లేక సమ్ అదర్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవన్నీ ఉండవు. ఇంటి దగ్గరే ఉండి లాగిన్ అయ్యి చూడవచ్చు, వినవచ్చు, వీక్షించవచ్చు. దీని నిమిత్తమై ఉదయకాలమున మన సంఘంలో కూడా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. వినయ్ కుమార్ అండ్ సంజీవ్ వీరు కోఆర్డినేటర్స్ గా దీనిని ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అని ఒక అద్భుతమైనటువంటి అవకాశం అంటాను నేను. ఈ రోజులలో 66 పుస్తకాల్లో 65 చదివి 66 పుస్తకాన్ని వదిలివేసి అర్థం కాదని వదిలేసిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాక పూర్తిగా చెప్పడం కూడా థియలాజికల్ క్లాసెస్లో కూడా కొంచెం కష్టమే కనుక దాన్ని ఎవరు ముట్టుకోరు. సహజంగా బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాలమన్ కావచ్చు, ఈ ప్రకటన గ్రంథాలు వీటిని. కానీ మనము ఇప్పుడు ఈ మంచి అవకాశము ద్వారా వారానికి 2 రోజులు ఇంటి దగ్గరే ఉండి వినటానికి వీలుగా ఉంటుంది. దీనిలో ఒక 5 books విధిగా చదవాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక నెల మీకు సమయం ఉంది. ఆగస్టు 5 నుంచి స్టార్ట్ అవుతుంది. బైబిల్ స్టడీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 5th ఆన్వర్డ్స్. ఈ 5 books ని ఈ జూలై మంత్ లో చదివినట్లయితే ప్రకటన గ్రంథంతో పాటు బుక్ ఆఫ్ డానియల్, జకరియా గ్రంథం 12-14 అధ్యాయాలు, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము, 2వ తెస్సలోనిక 1-2 అధ్యాయాలు చదవాలి. తక్కిన విషయాలన్నిటినీ మీరు కోఆర్డినేటర్స్ తో మాట్లాడినట్లయితే దే విల్ గైడ్ యూ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. మంచి అవకాశము. మరలా చెప్తున్నాను, నేను ఈ విధంగా ప్రకటన గ్రంథానికి వచ్చే లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అసలు నేను ఉంటాను ఉండను కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్ లో ప్రయాణిస్తున్నాం కనుక ఒక అవకాశం ఏమిటనగా ఇటువైపు సైమల్టేనియస్ గా ప్రతి ఆదివారం సాయంకాలం మన దగ్గర బైబిల్ స్టడీ కంటిన్యూ అవుతూ ఆగస్టు మాసము నుండి ఒక
ఒక చక్కటి అవకాశం, ఇంటి దగ్గరనే ఉండి వినటం, ఇంతకంటే మంచి అవకాశం ఉండదని అనుకుంటున్నాను. ప్లీజ్ అవైల్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. మీకు ఒకవేళ ఈ పాంప్లెట్స్ ఎవరికైనా ఇంకా అందనట్లయితే మీరు చేయి పైకి లేపితే మన మధ్యలో ఉన్నటువంటి వినయ్ కానీ సంజీవ్ కానీ మీకు ఇవ్వడానికి పాంప్లెట్స్ తర్వాత ఇస్తాడు, తీసుకోండి. మీరు ఆయన దగ్గర ఉన్నాయి. దయచేసి మన క్రూ మెంబర్స్ కాటే బాబు గారు, రవి గారి దగ్గర కూడా ఉన్నాయి కనుక మీరు తీసుకోవచ్చు. ఒక మంచి అవకాశం అండి. నేను తండ్రి నాకు ఆ కృపనిచ్చి రెవల్యూషన్స్ వరకు కూడా నేను జీవించి ఉన్నట్టయితే అది మీకు రివిజన్ అవుతుంది, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము మీకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. 22 అధ్యాయాలు ఎలా చదవాలి అద్భుతంగా మీరు ధ్యానిస్తారు, దేవుని దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ అవకాశంని వినియోగించుకోవాలని మీకు తెలియజేయడం జరిగింది. యథావిధిగా కుడి చేతిలోనికి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ బలవుతండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పునరుద్ధాన దినమన సాయంకాల సమయం మార్కు సువార్తను ధ్యానించడం కొరకే వచ్చి ఉన్నాం. మీ బిడ్డలమైన మేము మీ అమూల్యమైన రక్తం చేత కడగబడి దివ్య జ్ఞానమును పొందుకొని మీ సేవా పరిచర్య ధర్మములను మోయుట కొరకు మీరు ఎవరినైతే ముందుగా నిర్ణయించి పిలిచారో వారలమైన మేము మీ పాదం చెంత ఉన్నాం. మీ గాయపడిన హస్తం చేత మమ్మలను ముట్టండి, రావలసిన వారిని సకాలంలో నడిపించండి, వచ్చిన మాతో నేరుగా సూటిగా మాట్లాడండి. పరమతండ్రి మీ శక్తి చేత నింపండి. యేసయ్య చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించండి. ఆత్మతండ్రి మా మనోనేత్రములు వెలిగించి వాక్యమును విత్తింపచేసి ఫలింపచేయమని, మరలా బోధించు కావలసిన దివ్యమైన జ్ఞానమును ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతని ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొత్త నిబంధన సువార్తలలో రెండవ సువార్త మార్కు సువార్త. చాలా జాగ్రత్తగా నోట్ చేయండి. మనం ఒక విషయాన్ని పరలోకములోనికి వెళ్ళినప్పుడు గమనిస్తాం. అదేమిటనగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ 4 జీవులను మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనము. అక్కడ మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖము వంటిది, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. చెప్పండి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖము వంటిది, 4వ జీవి పక్షిరాజు వంటిది. సహజంగా మనము పరలోకములో ఆ దివ్య దర్శనాలను చూసినప్పుడు జీవులను గురించినటువంటి వివరణ ఉంది అనుకుంటూ ఉంటాం.
జీవులను గురించిన వివరణ అనుకుంటూ ఉంటాం. దీనిలో కూడా విశిష్టమైనటువంటి మర్మం ఒకటి ఉన్నది. అదేమిటనగా అక్కడ నలుగురు జీవులలో 4 వైవిధ్యమైనటువంటి ముఖ పోలికలు కలిగినటువంటి దూతలు కనపడుతున్నారు. అదేవిధంగా మరొక మారు ఎహెజ్కేలు ప్రవక్త, ప్రాఫెట్ ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చూసినప్పుడు అక్కడ కెరూబులను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? కెరూబులను. అయితే ఇక్కడ వైవిధ్యం ఏమిటనగా ఈ కెరూబు, ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఒకే కెరూబుకు ఉండడం చూస్తున్నాడు. 4 ముఖాలు కూడా అర్థమవుతుందండి. 4 ముఖాలు కూడా ఒకే కెరూబుకు ఉండడం చూస్తున్నాడు. ఏ కెరూబునైతే చూస్తున్నాడో ఆ కెరూబు ఎదురుగా ఉన్నటువంటి ముఖము మనిషి ముఖము, కుడి చేతి వైపు సింహము, ఎడమ చేతి వైపు దూడ, వెనక వైపు పక్షిరాజు. ఆ విధంగా ఆయన 4 ముఖములను ఒకే కెరూబులు ఒక దూతలో ఉండడం చూశాడు. ఇవి ఏమిటనగా దేవుని యొక్క గుణ లక్షణములను ప్రస్ఫుటంగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన సువార్తలలో మనకు అనుగ్రహించిన విధము కనపడుతున్నది అని చెప్పవచ్చు. మొదటి జీవి సింహము వంటిది అన్నాడు. మొదటి జీవి ఏంటట? కనుక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు అక్కడ సింహము వంటి వ్యక్తిని యోహాను చూస్తున్నాడు. ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా కనపడ్డాడు? సింహము వలె కనపడుతున్నాడు. ఈ సింహము వలె కనపడినటువంటి దృశ్యము లేక పరిచర్య మనకు మత్తయి సువార్తలో మత్తయి రికార్డ్ చేశాడు. మీరు మత్తయి బుక్ను మనం ధ్యానించాము. అక్కడ ఈ 28 చాప్టర్స్ ధ్యానించినప్పుడు యేసయ్య యొక్క పరిచర్య ఎలా ఉంటుంది? సింహమును పోలి, సింహము వలె, యూదా గోత్రపు కొదమ సింహము వలె జరిగించిన పరిచర్య కనపడుతుంది. రెండవ జీవి దూడ వంటిది అన్నాడు. రెండవ జీవి దూడ వంటిది అనగా దూడ సాధు జంతువుగా మన మధ్య కనపరిచినటువంటి ఔదార్యము, సాత్వికత్వము, దీన మనస్సు కలిగినటువంటి పరిచర్యను యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించిన విధమును మార్కు సువార్తలో వివరించడం జరిగింది. మార్కులో జస్ట్ 16 చాప్టర్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుందనగా ఒక దూడ వలె, ఒక పెయ్య వలె, ఒక దీనుడ వలె, దీనత్వం కలిగిన వాని వలె, దీన మనసు కలిగిన వాని వలె, సాత్వికుని వలె జరిగించిన పరిచర్య కనబడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30లో వాటిని రికార్డ్ చేయించాడు తండ్రి. ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా, మీరు మీ ప్రయాసమంతటిని నా దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే నేను మీ ప్రయాసమును నా మీద నేను వేసుకొని మోస్తానని చెప్పడం కనపడుతుంది. నా కాడి సులువుగా ఉన్నది. చూశారా? దేని సూచనగా ఉంది? ఇది మనిషి కుమారుడుగా దూడగా వచ్చినటువంటి విధానాన్ని మార్కు సువార్త వివరించడం కనబడుతుంది. మాథ్యూ చాప్టర్ 11 verse 28 to 30లో. ఆ తర్వాత మనిషి కుమారుడు మూడవది ఏంటండి? మనిషి ముఖము వంటి ముఖము కలిగినటువంటి జీవిని చూస్తున్నాడు. ఆ జీవి యొక్క వివరణ బుక్ ఆఫ్ లూక్లో మనకు కనపడుతుంది. లూకా సువార్త 24 అధ్యాయాలు మనం చదివినప్పుడు మనిషి కుమారుడుగా తండ్రి జరిగించినటువంటి కార్యములన్నీ కూడా డాక్టర్ లూక్ రికార్డ్ చేయడం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఎంతసేపు మనిషి కుమారుడు
అని పరిచయం చేసుకున్నాడు కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18-19 వచనములలో, ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేమునకు వెళ్ళుచున్నాడు, శాస్త్రులు యాజకులు పట్టుకొని హింసించి సిలువకు అప్పగించెదరు, 3వ దినమున నేను సర్వసిద్ధి పొందేదును అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏమంటున్నాడు? మనిషి కుమారుడు అని పరిచయం చేసుకుంటున్నాడు. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది కదా. కనుక మత్తయి సువార్తలో సింహము వలె, మార్కు సువార్తలో చెప్పాలి దూడవలే, లూక్లో బుక్ ఆఫ్ లూక్లో మనిషి కుమారుడు వలె, 4వ జీవి పక్షిరాజు వంటివాడు. ఈ గుణ లక్షణాన్ని దేవదేవుడు అనేక మార్లు పలికాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? నేను మిమ్ములను నా రెక్కల పైన తీసుకొని వచ్చి తిని అంటాడు. పక్షిరాజు ఏ విధంగా రెక్కలపై తీసుకొని ఈజిప్టు నుండి పాలు తేనెలు ప్రవహించు స్థలమునకు నడిపించాడో, అదే విధంగా దేవుడు మనలను పక్షిరాజు వలె కాచి కాపాడుతూ ఉన్నాడు. బుక్ ఆఫ్ డియోట్రానమీ చాప్టర్ 32 వర్స్ 11లో ఉంటుంది. చదువుతారా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూశారా? తండ్రి మనలను పక్షిరాజు ఏ విధంగా మోస్తూ కాపాడుకుంటూ జరిగిస్తున్నాడో ఆ విషయాలన్నిటినీ కూడా బుక్ ఆఫ్ జాన్, యోహాను సువార్తలో మీకు స్పష్టంగా రికార్డ్ చేయడం జరిగింది. ఈ 4 సువార్తలలో జీవుల యొక్క ముఖ కవళికలను అనుసరించి నిత్యము తండ్రి సింహాసనం యొద్ద ఉన్నటువంటి జీవులను చూసినప్పుడు తండ్రి తాను జరిగించిన పరిచర్య, ద గ్రేట్ కమిషన్ జ్ఞాపకం చేసుకుంటూ మనలను కాచి కాపాడుతున్న విధము కనబడుతున్నది అని మనము చెప్పవచ్చు. నిజానికి ఈ 4 బుక్స్ను రాసింది, మత్తయిని రికార్డ్ చేసింది అపోస్తుడైన మత్తయి క్రీస్తు శకము 41లో రాశాడు. పాలస్తీనా ప్రాంతంలో నుంచి రాశాడు. మార్కు సువార్తను మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను క్రీస్తు శకము 60లో రోమ్ ప్రాంతంలో రాశాడు. 3వ సువార్త లూకా సువార్త, డాక్టర్ లూక్, వైద్యుడైనటువంటి లూకా క్రీస్తు శకము 56లో కైసరే నుంచి రాశాడు. నాలుగవ సువార్త యోహాను సువార్త 98లో, క్రీస్తు శకము 98లో ఎఫెసు ప్రాంతం నుండి రాశాడు. మీరు జాగ్రత్తగా చూడండి, 4 సువార్తలు 4 ప్రదేశాల్లో నుండి వైవిధ్యమైనటువంటి సంవత్సరాలలో, ఒకటి 41, ఒకటి 60, ఒకటి 56, ఒకటి 98. ఆశ్చర్యం చూడండి. అందులో 2 అపోస్తులు ఉన్నారు, మత్తయి, యోహాను, యేసయ్య యొక్క అపోస్తులు. మార్కు, లూకా అపోస్తులు కారు. మార్కు, లూకా అపోస్తులు కారు. దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటనగా, తండ్రి దగ్గర బలపక్షము లేదు. ఎవరైతే జిజ్ఞాస కలిగి నన్ను వాడుకో అంటారో వాడిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 2 పుస్తకాలని ఏ అపోస్తుడైనా రాయవచ్చు.
లేదా తర్వాత కాలంలో వచ్చినటువంటి అపోస్తులైనా రావేయవచ్చు. కానీ ఎవరైతే జిజ్ఞాస కలిగి ఉన్నారో వారిని తండ్రి వాడుకుంటాడనటానికి సాదృశ్యమే మార్కు, లూకా. మార్కు ఇజ్రాయేలీయుడే, లూకా గ్రీసు దేశస్థుడు, ఒక అన్య దేశపు వాడు, జెంటైల్. చూడండి, ఒక అన్య దేశపు వాడు, అన్య జనాంగపు వాడు సువార్తను రాయడానికి ఇచ్చిన మహద్భాగ్యము. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనలో యవనస్తులు ఉన్నారు, వారి స్ఫూర్తిని అందుకోవాలి. బైబిల్ స్టడీ కేవలం అక్కడున్న సబ్జెక్ట్ ఏదో తెలుసుకొని విని వెళ్ళిపోవడం కాదు. ఆ సబ్జెక్ట్ అంతా మనకు వంట పట్టాలి. నీవు మరి ఒక లూక్ కావాలి, మరి ఒక మార్క్ కావాలి. ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. మార్క్ ఒక యవనస్తుడు. ఇక్కడ ఉన్న యవనస్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఓ యవనస్తులారా, మార్కును గుర్తుపెట్టుకోండి, లూక్ను గుర్తుపెట్టుకోండి. గొప్ప పరిచర్య చేశారు. యవనస్తుడిగా జీవించుచున్న మనము వీరిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మార్క్ యొక్క తల్లి పేరు మరియా. ఈవిడ ఒక గొప్ప దైవజనురాలు. తను నిత్యము ప్రార్థనలు, యాచనలు సమర్పించే ఒక గొప్ప దైవజనురాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12-13 వచనాల్లో రికార్డ్ చేయబడి ఉంది. పేతురు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడన్న సంగతిని విన్నప్పుడు మరియా తన ఇంటికి నీతిమంతులను, ప్రార్థనా ధీరులను పిలిపించి భారముతో ప్రార్థన చేస్తున్నటువంటి సంఘటన ఇక్కడ కనపడుతుంది. ఆ ప్రార్థన ఆలకించే దేవదేవుడు ఒక దూతను పంపించి పేతురును రక్షించిన విధం కూడా అక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6-10 వచనాల తర్వాత చదవండి. అటువంటి గొప్ప దైవజనురాలు యొక్క కుమారుడే ఈయన. చెప్పాలి, పేరేంటండి? మార్క్. మార్కు తల్లి పేరు అంటే కాలం చెప్పాలి, మరియా. అంత మాత్రమే కాదు, మార్కు ఒక మామ కూడా ఉన్నాడు. అతని పేరు బర్నబాస్. మరియా యొక్క సహోదరుడే బర్నబాస్. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. సమీప జ్ఞాతి అయిన బర్నబా, యోహాను సొంత మామ, అల్లుళ్ళు. ఎప్పుడైతే ఒక ప్రార్థనలు జరుగు ప్రదేశంలో అంటుకట్టబడి ఉంటారో వారు అద్భుతమైనటువంటి దేవుని పొందుకుంటారు అనడానికి యోహాను లేక మార్క్ మనకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. తల్లి ఒక ధీరురాలు, ప్రార్థనా ధీరురాలు. ఆవిడ ఒక సంఘమునే కట్టి ప్రార్థన జరిగిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రార్థన శక్తి కలిగినటువంటి ఒక స్త్రీ. అంత మాత్రమే కాక అతని మామగారు అయినటువంటి బర్నబా ఒక గొప్ప దైవజనుడు. వారు చేసిన సేవ మనకి తెలియంది కాదు. బర్నబా, పౌలు కలిసి చేసిన సేవ అపోస్తుల కార్యములు అద్భుతంగా లిఖించబడి ఉంది. అపోస్తుల కార్యములు మనం చదివినప్పుడు వారు చేసిన సేవ మామూలు సేవ కాదు. అందుకే ఏ కుటుంబం అయితే దేవుని ఆనుకొని ఉంటుందో ఆ కుటుంబం పైన దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం,
ఈనాడు మనం అందరం ఈ వాక్యాలు వినటానికి ఎందుకు వచ్చామనగా, ఎవరైతే హోల్ హార్టెడ్లీ ప్రార్థన చేస్తారో, సమర్పించుకుంటారో, దీవెనలు వారిపై కుమ్మరించబడుతుంది. మరియ తల్లి ప్రార్థన కుమారునిపైకి వచ్చింది చూడండి. లేకపోతే ఏమంటే ఒక సువార్తను రాయడం అంటే మాటలు కాదు. ఈనాటికి 2000 years స్టిల్ వీఆర్ ఎఫర్ట్లెస్లీ దాన్ని చదువుతూ ఉన్నాం. చాలా కష్టపడుతున్నాం. అంత గొప్ప ఆధిక్యత ఎవరికి ఇవ్వబడింది? మార్కుకి. ఒకప్పుడు అదే యవనస్తుడు మన వల్లనే సాదా సీదాగా జీవించిన వాడు. మనలో చాలా వరకు యవనస్తులు ఉన్నారు, ఏదో వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు నేను అలానే ఉన్నాను, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. మన మధ్యలో కూడా వింటారు కానీ అంత పట్టింపు ఉండదు. అవకాశాలు వచ్చినప్పుడు కూడా జార విడుచుకునే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఇదే మార్కు ఒక అవకాశం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయడానికి సిలువను భుజం పైన పెట్టి మోయిస్తూ ప్రొసెషన్ జరుగుతుంది. గొల్గొతాగా తీసుకుపెడుతున్నారు. అప్పుడు ఈ మార్కు అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. మనలో ఉన్న యవనస్తుల వలె అక్కడున్న వాళ్ళు కొందరు యేసయ్య భారంగా మోస్తున్నాడని చెప్పేసి ఆ సిలువని ఆ మార్కు మీద మోయించడానికి బలవంతం చేసినప్పుడు, నేను మోయనని చెప్పేసేసి తన వస్త్రాన్ని సైతం వదిలివేసి దిగంబరిగా పారిపోయినట్లుగా రికార్డ్ చేసుకున్నాడు ఆయన్ని. మార్కు సువార్త 14:51 వచనంలో ఉంటుంది. ఒకసారి చదువుతారా? తన దిగంబర శరీరం మీద నారబెట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి. పడుచువాడు ఎవరో కాదు, మార్కు. ఆ ప్రొసెషన్ లో అక్కడనే నిలబడి చూస్తున్నటువంటి, ఆ సంఘటన చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? అందరు మాట్లాడాలి. మార్కు బాబు, యవనస్తుడు. నేను మొయ్యను అని చెప్పి పారిపోయాడు. గట్టిగా వస్త్రాన్ని పట్టుకుంటే వస్త్రాన్ని కూడా వదిలిపెట్టి పారిపోయాడు. అందుకే అక్కడ ఏమని రికార్డ్ చేయబడిందండి? అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఈనాడు మనం కూడా అంతే కదా. దేవుని వాక్యాలు బోధించబడుతున్నాయి, పఠించబడుతున్నాయి, అద్భుతమైన బైబిల్ స్టడీ జరుగుతున్నది. హౌ మచ్ ఇంట్రెస్ట్ వీఆర్ పేయింగ్. యవనస్తులను మరీ ముఖ్యంగా మాట్లాడుతున్నాం. లేఖనం ఎంతవరకు? ఒక అవకాశం వచ్చింది, జార విడుచుకున్నాడు. అయితే అదే అవకాశము ఇంకొకటి దక్కింది, కురేనీయుడైన సీమోను. అది కూడా రికార్డ్ చేసింది మార్కే. అతను మోసాడు కొంత దూరం. యేసయ్య సిలువను కొంత దూరం మోసినందుకు కాను తనకు అనుగ్రహించబడిన కృప ఏమిటో తెలుసా? తనకి 2 కుమారులు. ఒక అతని పేరు రూఫు, ఇంకొక అతని పేరు అలెగ్జాంద్రు. కురేనీయుడైన సీమోనికి 2 పిల్లలండి. ఒక పిల్లోడి పేరు చెప్పరేమండి, ఇప్పుడే చెప్పాను కదండి, రూఫస్. ఇంకొక అతని పేరు అలెగ్జాంద్రు. మనము ఏ చిన్న పని చేసినప్పటికీ తండ్రి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. చిన్న పని, పెద్ద పని కూడా కాదు, చిన్న పని. మనం దాన్ని హేళనగా తీసి పారేసుకుంటుంటాం. నేను పోయి 1 గంట వింటే ఏమవుతుందో, 1 గంట విని చూడు, నీకు తెలుస్తుంది. నేను అలా వినే మారాను. ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను హిట్ చేస్తుందో, ఎంటైర్ యువర్ సిచ్యువేషన్ విల్ బి చేంజ్డ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఆషామాషిగా తీసుకుంటున్నాం మనం. కాస్త దూరం మోసినందుకు కాను రూఫస్ అద్భుతమైన రీతిలో సేవ చేశాడు. వేరే అలెగ్జాంద్రుని తీసుకోకండి. ఆ అలెగ్జాంద్రు వేరు. మీకు 2 తిమోతిలో కనపడే అలెగ్జాంద్రు వేరు, 1 తిమోతిలో కనపడే అలెగ్జాంద్రు వేరు, ఈ అలెగ్జాంద్రు వేరు. రోమీలో రాసిన పత్రిక 16వ అధ్యాయం
10వ వచనంలో ఏమంది? పరిశుద్ధుడైనటువంటి పౌలు 16 అధ్యాయాలు రాసి చివరికి ఏమంటున్నాడు? 16:10 క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లుకు వందనములు, అరిస్టోబులు ఇంటి వారికి వందనములు, నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు, నార్కిసు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సికును చూడండి. వందనములు. వీళ్ళందరూ కూడా యవనస్తులు, ఆ రోజులలో సేవ చేసిన వారు. ఈ మనం చదవం, వీళ్ళందరూ యవనస్తులే. చివరికి వచ్చేసరికి 13వ వచనంలో రూఫస్ అంటాడు, చివరికి అదే కంటిన్యూషన్ లో తల్లి అంటాడు. 13 చదవండి ఇప్పుడు. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, చూసారా? ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, అతని ఆమె తల్లికి నాకును కూడా తల్లి. వందనములే, ఆవిడ కూడా నాకు తల్లే అంటున్నాడు. రెస్పెక్ట్ చూడండి. పౌలు గారు ముందు రూఫస్ ఎంత నిజానికి సీనియారిటీలో. నేను ఎందుకు చెప్తున్నాననగా, ఒక చిన్ని పని చేస్తే చాలు మనం చేయలేకపోతున్నాం. పౌలు గారి శిష్యుడుగా అనేకులు బలపడ్డారు, లేచారు, సువార్తను ప్రకటించారు. కొందరైతే అద్భుతమైన పరిచర్యను ఆ మధ్య ఆసియా ప్రాంతంలో జరిగించి తరించిపోయారు. యవనస్తులే. ఇదే మార్కు మొట్టమొదట్లో పౌలు గారికి శిష్యుడిగా చేరాడు. పౌలు బర్నబాలు కలిసి పరిచర్య చేస్తున్న రోజుల్లో ఈ మార్కు వారి దగ్గర ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ పరిచర్య భారమును మోసినవాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనం చూస్తారా? వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. చూసారా? ఏ యోహాను? అక్కడ మీరు మార్క్ అని రాసుకోవాలి. ఆ యోహాను ఎవరు అనుకుంటారు మీరు? ఈ రోజులలో దైవజనులు చెప్పే మాటలు వినటానికే మనకు టైం లేదు. దైవజనుడికి ఇంకా సహాయం చేసే రోజులు ఉన్నాయా? చెప్పండి. వీఆర్ నాట్ హ్యావింగ్ టైం. మార్క్ పౌలు గారికి పరిచర్య చేస్తూ, మామగారైనటువంటి బర్నబాకు కూడా పరిచర్య చేస్తూ తాను ఎదిగాడు. ఆ రోజులలో వాక్యము దొరుకుతుందంటే పరిగెత్తేవారు. ఇప్పటికీ పరిగెత్తున్నాం అనుకోండి, పర్సంటేజ్ తగ్గింది. ఆ తర్వాత పౌలు గారి తర్వాత పేతురు దగ్గర కూడా ఈయన శిష్యరకం చేశాడు. ఎవరు? మార్కు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. చాలండి. ఈయన ఎక్కడికి పోయి పరిచర్య చేశాడు? ఇప్పుడు బాబిలోనుకి వెళ్ళాడు. మనం లోకల్లో ఉండి అటెండ్ కాలేకపోతున్నాం. ఆయన ఎన్ని ప్రదేశాలు తిరిగాడో ఒక్కసారి మీరు అపోస్తుల కార్యములను, కొత్త నిబంధన పుస్తకాలను చదివితే తిరిగేస్తే దొరుకుతుంది. పేతురు గారి దగ్గర కూడా పరిచర్యను చేశాడు వారితో కలిసి.
పౌలు గారితో, పేతురుతో అసలు ఎక్కడ బబులోను, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ పంపూలియా, ఎక్కడ ఫుగ్రియా, ఎక్కడ మధ్య ఆసియా ప్రాంతము, ఎక్కడ రోమ్ చెరలో ఉంటే ఆయనకేం పని, రోమ్ దగ్గరికి వెళ్ళాడు. ఈ రోములో ఉండి ఈ సువార్తను రాస్తున్నాడు. క్రీస్తు శకం AD 60లో. ఇంకొక విషయము, మంచి లిటరేట్, బాగా చదువుకున్నవాడు, గ్రీక్, హీబ్రూ భాషలో అనర్గళంగా మాట్లాడగలడు. యవనస్తుడు. అసలు మార్కు సువార్త విత్ ది సపోర్ట్ ఆఫ్ పీటర్, పేతురు గారి యొక్క పర్యవేక్షణలో ఈ సువార్త రాయబడిందని కూడా ఒక నానుడు ఉంది. కనుక ప్రియులారా, మీలో ఉన్న యవనస్తులు మార్కు దృష్టిలో పెట్టుకోండి. మార్పులు రావాలండి. నేను మరలా చెప్తున్నాను, డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ మార్పు రావాలి. వృద్ధులలో ఏముందండి, రేపో మాపో వెళ్ళిపోయే వాళ్ళం మేము. యవనస్తులు, అలనాడు చేసినటువంటి యవనస్తుల్లో వచ్చిన మార్పది. తీతుకు, తిమోతి, తుకికు, బర్నబాస్, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? యవనములో ఉండి ఒన్సిమస్, ఫిలోమోను, అఫియా, అర్కిప్పు, అకుల, ప్రిస్కిల్లా, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఆ రోజులలో మంచి యవన ప్రౌఢ స్థితిలో ఉన్నవారు. అలెగ్జాంద్రు, జీనా, స్కాలర్స్, డాక్టర్ ఆఫ్ డివినిటీ అని చెప్పవచ్చు. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఆ రోజులలో లేచిన వాళ్ళు. మరి ఈ రోజులలో మనము యవనస్తుని చూస్తే నాకే విచారం అనిపిస్తుంది. ఒకప్పుడు నేను అలానే పాడు చేసుకున్నాను. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. యవన స్థితి అంతా నేను పాడు చేసుకున్నాను. అందుకే ఎప్పుడో 50వ ఏట మారు మనసు పొంది ఇప్పుడు కొట్టుకుంటూ కూర్చున్నాను. అదే మీలో యవన స్థితిలో మారినట్లయితే 25 to 30 ఇయర్స్ ఏజ్ లో మీరు మారి చూడండి, అద్భుతమైన పరిచర్య. నుప్పులు కురిపిస్తారండి. యేసయ్య కూడా యవనస్తుడే కదా, జస్ట్ 33 ఇయర్స్. మరి మనం ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నాం? ప్రియులారా, మనం మారాలి. మార్కు అనే మారు పేరు కలిగినటువంటి యోహాను రాసినటువంటి మార్కు సువార్తను చదివిన తర్వాత మనలో పరివర్తన రాకపోతే మనం ఇంకా వీక్గా ఉన్నట్టే లెక్క. ఎంతమంది మీలో మార్కు సువార్తను చదివారో నాకు తెలియదు. చదవకుండా వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు. చదివేవాడు ఉన్నారు. ఐ నో సమ్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ వర్కింగ్ హార్డ్, బట్ స్టిల్ సమ్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ అట్ ఆల్ బాదర్ టు రీడ్ ది బైబిల్. బైబిల్ స్టడీ అండి. నేను ఎన్నిసార్లు చదివాను మార్కుని. చదివితే వస్తుంది. దేవుని వాక్కులు మాట్లాడతాయి. బ్రీఫ్ గా మీకు చెప్పాలంటే మార్కు సువార్త 16 అధ్యాయాల్లో 1వ అధ్యాయంలో మార్కు రికార్డ్ చేసిందని చెప్తున్నాను బ్రీఫ్ గా మీకు. 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను జరిగించినటువంటి మారు మనసు అనౌన్స్మెంట్, బాప్తిస్మముల గురించి రికార్డ్ చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త పరిచర్య, యేసయ్య ప్రకటించిన విధమును రికార్డ్ చేశాడు. ఆ తర్వాత యేసయ్య పలికిన మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ఇదిగో నేను సువార్తను ప్రకటించడం కొరకే వచ్చి ఉన్నాను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యేసయ్య ఉదయకాలమునే లేచి సువార్తను ప్రకటించడానికి బయలుదేరేవాడని రికార్డ్ చేశాడు. ఎవరు? మార్క్. 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 2వ అధ్యాయం 2 నుంచి 9 వచనాల్లో ఒక పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తిన విధము, పాప క్షమాపణ
అనుగ్రహించిన విధము, అక్కడ ఉన్న వారందరూ విస్మయం పొందిన విధమును కూడా రికార్డ్ చేశాడు. అనగా స్వస్థతలు ఎంత ఈజీగా చేయగలడో, కేవలము మాట మాత్రం సెలవిస్తే చాలు. మాట మాత్రము, మళ్ళీ చెప్తున్నాను, ద వర్డ్ ఆఫ్ దిస్ జీసస్, లే అంతే, గెట్ అప్ అంతే రికార్డ్ చేశాడు. ఈనాడు ఆ మాటకు మనం వెళ్ళిపోలేకపోతున్నాం. హీ సెడ్ జస్ట్ గెట్ అప్, లేచి పరపెత్తుకొని మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నీ పాపమును క్షమించి వేశానని చెప్పి 10వ వచనంలో కూడా అంటాడు. మన పాపమును క్షమించు అధికారము, స్వస్థతపరిచే సింపుల్ నేచర్ని అక్కడ వివరించడం జరిగింది. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అపోస్తులను ఏర్పరచుకున్న విధం ఉంటుంది. 3:17-18లో 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అసలు మీరు ఈ నిత్యరాజ్య సువార్తను ఏ విధంగా వింటున్నారు, ఏ విధంగా గ్రాహ్యంలోనికి తీసుకుంటున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని సున్నితంగా వివరించిన విధము కనబడుతుంది. 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి గెరాసేనుల దేశంలో సేన అనే దయ్యములు పట్టిన వాడు కనబడతాడు. వారిని స్వస్థపరిచిన విధం కనబడుతుంది. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అటువంటి యేసయ్యను చూసి, ఆయన మన మధ్యలో గలిలీ ప్రాంతపు వాడని, గలిలీ నుండి మరి ఏదైనా వస్తుందా, ఆయన ఎవరో కదా అని అవిశ్వాసముతో జీవించుతున్న వారి ఎడల చూసి తండ్రి విభ్రాంతి పొందాడు. 6వ అధ్యాయంలో ఉంటుంది. ప్రవక్త తన ఇంట ఘనహీనుడు అంటాడు. 6వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో ఉంటుంది. ఈనాడు కూడా అదే విధంగా ఉంది. మనలో ఎవరైనా వాక్యాన్ని చక్కగా బోధిస్తున్నారు అనుకోండి, యవనస్తులు పెద్ద లెక్కలో తీసుకోం. అసలు మనకి ఉర్దూలో ఒక నానుడు ఉంది, ఘర్కి మురికి దాల్ బరాబర్ అట. ఇంటి కోడు పప్పుతో సమానమట. ఇంట్లో పెరిగిన కోడిని కోసి పెడితే ఇదేంటి సప్పక పప్పులాగా ఉంది అంటారట. అదే బయట ఎవరైనా ఇస్తే చాలా రుచిగా ఉంటుంది. అట్నే మన ఇంట ఉన్న దైవజనులను, సువార్థికులను మనం అసలు పట్టించుకోం. వీ వోంట్ గివ్ ఎనీ రెస్పెక్ట్ అట్ ఆల్. ఆశ్చర్యపోయాడు యేసయ్య అని రికార్డ్ చేశాడు మార్క్. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి పరంపర్యాచారములను ఆచరించుతున్నారే. 7వ అధ్యాయం 6-9 వచనాలు, 7వ అధ్యాయం 3వ వచనం, 7వ అధ్యాయం 21-22 వచనాల్లో ఏ ఆచారాలండి చెప్పరు. ఇప్పటికీ మనం 21 రోజు గురుడు అంటాం, 6వ నెల 6వ రోజు 6 నిమిషాలు 6 గంటలు 6 ఘడియలు 6 విఘడియలకు అన్నప్రాసన అంటాం. ఎక్కడెక్కడో బొట్లు పెడతాం, ఏవేవో చేస్తాం. ఇవన్నీ ఏంటండి చెప్పండి? ఆచారం. ఒకవైపు బైబిల్ చేతిలో, మళ్ళీ వాటికి కూడా బైబిల్ పట్టుకొని వస్తాం. 6 గంటలు 6 రోజులు 6 గడియలకు కూడా ఒకవైపు బైబిల్, మరి ఒకవైపు ఆచారం. అందుకే 7వ అధ్యాయం 6-9 వచ్చిన తర్వాత చదవండి. దైవోపదేశములను ఒకవైపు పలుకుతూనే ఉంటాం, ఆచారాలను మాత్రం వదిలిపెట్టాం. ఏమోనండి, మొదటి నుంచి అదే జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను, వదిలివేయలేము. ఏమిటో మరి ఆచారాన్ని అస్సలు వదలం, ప్రాణము పోయినా వదలం. అది కావాలి. ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధవమైనటువంటి ఎవరు? ఇషాకారు. మనము కూడా ఇషాకారు కోవ చెందిన వారమే. 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ప్రభువునకున్న కనికరమును వివరించాడు. ఎంత కనికరము కలిగిన వాడంటే యేసయ్య. ఇదిగో వీరు ఆహారము లేక నా మధ్యలో కూర్చొని ఉన్నారు కనుక, 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదువుతారా? 8:2. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు,
వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. చూడండి, ఆహారము లేదని కనికరపడుతున్నాడు. మనలను ఎరిగిన తండ్రి ప్రతి నిత్యము కాపాడుతాడండి. నీవేమిటో తెలుసు, నీ స్థితిగతులు తెలుసు, నీ పరిస్థితులు తెలుసు, నీకున్న బలహీనతలు తెలుసు, నువ్వు ఎలా ట్రావెల్ అవుతున్నావో తెలుసు. కనికరపడే తండ్రి, కృపా కటాక్షములు కలిగినటువంటి తండ్రి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అటువంటి కృపా కటాక్షములు కలిగినటువంటి తండ్రి మనకున్నాడు. 8వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే చక్కటి రికార్డ్ చేశాడు. ఇక 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక చక్కటి ప్రవచనం చెప్తున్నాడు. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు ప్రభు రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆశ్చర్యం కలిగించింది నాకు ఈ లేఖనం చదివిన రోజుల్లో. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు ప్రభు రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 9వ అధ్యాయం బాగా చదివితే 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి డోంట్ ప్లే విత్ మ్యారేజెస్. వివాహ బంధమును గురించి మీరు ఎరుగక బాధపడుతున్నారు, తెలియక తడబడుతున్నారు. చిన్న పిల్లలను నేను ఎప్పుడూ కాపాడుకుంటానని చెప్పాడు 10:14. మీకు సమస్తము అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే అన్నాడు 10వ అధ్యాయం 27వ వచనంలో. మీరు ఇక్కడ పరిచర్య చేస్తూ మాకేమీ లేదు, మాకేమీ దొరకటం లేదు, మేము ఈ విధంగానే ఉండాలా అని బేళముఖంతో ఉన్న వారితో అన్నాడు, మీరు ఇక్కడ పరిచర్య చేస్తున్నంత కాలము ఈ లోకములోను పరలోకములోను మీకు దీవెనలు అనుగ్రహిస్తానని చెప్పాడు. ఒకసారి చదువుతారా? 10వ అధ్యాయం 29, 30, 31. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబోవు లోకములోను ఇహమందును, ఇహమందును పరమందును. ఈనాడు మనం చేసే పరిచర్య ఇక్కడ ఎక్కడ హమ్మింగ్ వస్తుంది, మైక్రోఫోన్ ఎలా? మనము చేసే పరిచర్య బేలగా ఉండకండి. తప్పకుండా ప్రభు దీవెనలు. ఇది వాగ్దానం అండి. దేవుని ప్రేమ వాగ్దానముతో కూడుకొని ఉన్నది. అదొక సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. దేవుని ప్రేమ బ్యాంక్టిక్ లవ్ అంటారు, బ్యాంక్టిక్ టేబుల్ అంటారు, బ్యానర్ ఆఫ్ లవ్ అంటారు. నీవు చేయు ప్రతి చిన్న పనికి కూడా తండ్రి ఇచ్చే ప్రతిఫలమే అక్కడ చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. ఇక 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి విశ్వాసము, నీకున్న విశ్వాసం యొక్క పరిణితి లేక గేజ్ చేస్తే ఎంత ఉంది, హౌ మచ్ ఫెయిత్ యు ఆర్ హ్యావింగ్. ఈనాడు మనకెంత విశ్వాసం ఉంది మీకు మీరే ప్రశ్నించుకోండి. అసలు యేసయ్యనే దేవుడు అనే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గాడ్. తక్కువ అంచనా వేసుకున్నాం. ఎంతసేపు ప్రతి దాన్ని తక్కువ అంచనా వేసుకుంటున్నాం. తప్పు మంది కాదు, సోషల్ మీడియాలో అలా అయిపోయింది. అందుకే మీలో ఉన్న విశ్వాసం ఎంత? అబ్రహాములో చూడండి, అబ్రహాముకి ఏమీ
కార్యములు క్రియలు జరగకమునిపే నమ్మాడు. మనకి ఎన్ని జరిగినా నమ్మం. ఒకప్పుడు నా స్థితి ఏమిటి, ఇప్పుడు నా స్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. అబ్రహాం ఎప్పుడు వాడండి? క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల వాడు. అతని గురించి రోమపత్రికలో పౌలు గారు రికార్డు చేస్తున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమని? ఆయన దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. లేఖనమేమి చెప్పుతున్నది అంటాడు. మళ్ళీ గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21, 23 వచనాలు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాడు. అబ్రహాము ఎవరో కాదు, దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. క్రియల మూలముగా, ఫెయిత్ మూలముగా, విశ్వాస మూలముగా. మనకు ఆ విశ్వాసమే లేదు, ఇప్పటికీ లేదు. మారుతూనే ఉన్నారు. మారేవాళ్ళు, మారని వాళ్ళు మారకుండానే ఉండిపోతున్నారు. కఠినాత్ములైపోతున్నారు మరికొందరు. అందుకే విశ్వాసము వైటల్ రోల్ పోషిస్తుంది అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. విశ్వాసం అనేది మనకి కావాలి. విశ్వాసము లేకుండా ఇంకా ఉన్నారేమో జాగ్రత్త అంటున్నాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. When there is no faith, nothing could be achieved. సంపాదన ఎందుకు? అక్కడికే వెళ్ళలేము. We cannot get near to the cross. దేవుని యందు విశ్వాసం కావాలని చెప్పాడు 11వ అధ్యాయం అంతా. 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి హౌ టు ప్రే. అసలు మనం దేవుని లేఖనాలని చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నాం. ప్రతి లేఖనాన్ని ఎంత తక్కువగా అంచనా వేసుకుంటామంటే అదేదో మామూలుగా న్యూస్ పేపర్లో చదివినట్లుగా చదివి అదంతే అనుకుంటున్నాం. ప్రతి లేఖనం, ఈచ్ వర్డ్ 12వ కీర్తన 6వ వచనంలో ఏమని ఉంటుంది? 7 మార్లు పుటము వేయబడినటువంటి లేఖనం అన్నాడు. లేఖనము ఒక్కసారి మనకి వస్తుంది అంటే దాన్ని ఎంత శ్రద్ధగా తండ్రి లిఖింపచేశాడో. ఎవ్రీ వర్డ్ ఏదో కాకతాళీయంగా వచ్చింది కాదు. బంగారము పుటము వేయబడితే ఏ విధంగా స్వచ్ఛమైన బంగారం కనబడుతుందో అంతకంటే స్వచ్ఛమైన లేఖనాలు ఇవి. అటువంటి లేఖనాన్ని మనము చాలా ఈజీగా మాట్లాడుకుంటాం. అదేం లేదు బ్రదర్, బా యాజ్ ఇఫ్ యూఆర్ స్కాలర్స్ లాగా. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనము, లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు తక్కువగా అంచనా వేసుకొని పొరపడుతున్నారు అని లిఖింపజేశాడు. మనము ఎంతవరకు కూడా లేఖనాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాం. జాగ్రత్త అని చెప్పాడు. 30వ వచనంలో అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, ప్రార్థించాలి. చూడండి ఎటువంటి వర్డ్స్ రికార్డ్ చేయించాడు తండ్రి మార్కు ద్వారా. ఇక 34వ వచనంలో చూస్తే 12:34 ఏమని ఉంటుందో తెలుసా? ఓ శాస్త్రి, ఒక శాస్త్రిని పట్టుకున్నాడు. ఓ శాస్త్రి, నీవు చక్కగా చదివావు, గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నావు, దివ్య జ్ఞానమును, తోరా ధర్మశాస్త్రమును, పెంటుట్యూను నేర్చుకున్నావు, కానీ
నీవు దేవుని రాజ్యంలోనికి రావడానికి ప్రయత్నం చేయడం లేదు. ఆనాడు శాస్త్రనే అన్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా ఉన్నావన్నాడు. ఈనాడు మనం అలానే ఉన్నాం. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నట్లయితే దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నట్లే. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు ఇక్కడ ఉంటే, పొందని వారు ఇక్కడ ఉన్నట్లు. శాస్త్రులు ఇక్కడ ఉన్నారు, పొందని వారు ఇక్కడ ఉన్నారు, మల్టిట్యూడ్స్ ఇక్కడ ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 11:2-14 అన్న మాటలవి. మీరు అక్కడి దాకా వెళ్ళారు, బాప్తిస్మాను చూశారు, యోహాను పడుతున్న శ్రమను చూశారు, కానీ మారు మనసు పొందలేదు. యు ఆర్ అవే ఫ్రమ్ ది గాడ్, అవే ఫ్రమ్ ది హెవెన్. నేను ఎంత కష్టపడి వచ్చినప్పటికీ మీరు మారు మనసు పొందకుండా దూరంగానే ఉంటున్నారు. ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నారు అని శాస్త్రితో మాట్లాడిన మాట 12:34 రికార్డు చేయడం చూస్తాం మనం. చదవండి తర్వాత. 13వ అధ్యాయం. ప్రభు రాకడను గురించిన వివరణ. నీ రాకడకు సూచనలేవి, నీవు ఎప్పుడు వస్తావు అన్న దానికి సమాధానం అంతా 13వ అధ్యాయంలో చెప్పాడు. మనము మత్తయి సువార్తలో కొంచెం ధ్యానించాం. వసంతకాలము సమీపంగా ఉన్నదన్నప్పుడు గమనించండి. ప్రధాన దూత శబ్దముగా వినపడినప్పుడు గమనించండి. 13:24 ఉంటుంది. 24 నుంచి 34 వరకు కూడా రాకడ గురించిన బలమైన వివరణ అక్కడ ఇచ్చాడు. మార్కు సువార్త 13:24 నుంచి 34 వరకు కూడా. తర్వాత 14వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 14వ అధ్యాయంలో లాస్ట్ హోలీ వీక్ లో చివరిగా ఒక సీమోను అనే కుష్ఠరోగి తన ఇంట విందును ఏర్పాటు చేసినప్పుడు అటెండ్ అవుతాడు బేతనీయలో. ఆ తర్వాత శిష్యులను పిలవడము, రొట్టె ద్రాక్షారసము వారికి అనుగ్రహించబడ్డము, ఇది నా నిబంధన రక్తం అని చెప్పడము, ఇత్యాది విషయాలన్నీ కూడా 14th చాప్టర్లో రికార్డ్ చేయబడింది. 15th చాప్టర్లో సిలువకు అప్పగించిన విధము, సిలువ వేయించిన విధము, కోర్టు చుట్టూ తిప్పిన విధము కనపడుతుంది. 16వ అధ్యాయములో రిజరక్షన్, పునరుద్ధాన స్థితి. ఇంతేనండి. ఇది మార్కులో ఉన్న 16 అధ్యాయాలు. ఎవరైతే మంచి బోధకులుగా మంచి ప్రీచింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా చదువుకోవాలి. ప్రతి బుక్కుని దాదాపుగా. ఇట్స్ నాట్ హార్డ్, ఇట్ ఈస్ ఈజీ ఆల్సో. కొంచెం మనసు పెడితే చాలు. ప్రతిసారి బైబిల్ స్టడీకి చదువుకొని రండి. నాకు తెలుసు చదువుకోకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఉపయోగం ఉండదండి. నేనేదో చెప్తాను, మీరేదో నోట్ చేసుకుంటారు. సుఖమేంటి? సారం అందాలి కదా. కనుక ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్యాప్టిజం. మార్కు సువార్త 1వ అధ్యాయంలోనికి మళ్ళీ వస్తున్నాను. 1వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధముగా బాప్తిస్మం ఇచ్చాడో అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. మారు మనసు సంబంధమైన బాప్తిస్మాన్ని యోహాను ఇచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడం గురించిన వివరణ మార్కు రికార్డ్ చేశాడు. యోహాను అంటున్నాడు కదా,
నేను నీడతో బాప్తిసం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం బాప్తిస్మం ఇచ్చును. ఇచ్చునని యోహాను ప్రకటించుతున్నాడు. దీన్ని మనం మర్చిపోయాం. మారు మనసు పొందాం బ్రదర్, బాప్తిసం తీసుకున్నాం బ్రదర్ అనుకుంటున్నాం కానీ వీ హ్యావ్ టోటల్లీ ఫర్గాటన్ అబౌట్ హోలీ స్పిరిట్ గాడ్. నేను స్త్రీల మైత్రి కూడికలో ఈ విషయాలు చెప్పాలని కొంచెం ఆరాటపడుతున్నాను. బికాస్ దే ఆర్ ఆస్కింగ్ మీ కంటిన్యూస్లీ. విసనపేటలో ఐ హ్యావ్ కండక్టెడ్ నంబర్ ఆఫ్ మీటింగ్స్ ఫర్ ఓన్లీ హోలీ స్పిరిట్ గాడ్. మొన్న నేను వెళ్ళినప్పుడు మా బాబు విన్నాడు విట్నెసెస్. వీఆర్ టోటల్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ అనే మాటను ఎప్పుడో పక్క పట్టేశాం. మొదటి నుంచి పలుకుతున్న మాట ఏమిటంటే మారు మనసు బాప్తిస్మము ఎంత ఎత్తు ఆత్మ తండ్రి అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు కూడా అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనే సంగతిని మనం మర్చిపోయాం. నేను మారు మనసు కూడికల్లో కూడా చెప్తూనే ఉన్నాను కానీ లోనికి తీసుకోలేకపోతున్నాం. వితౌట్ హోలీ స్పిరిట్ గాడ్ వీ కుడ్ డూ నథింగ్. బైబిల్ అర్థం కాదండి. అసలు నీవేమిటో నీకు అర్థం కాదండి. నువ్వు ఎక్కడున్నావో అర్థం కాదండి. నువ్వేం చదువుతున్నావో అర్థం కాదండి. నీ పరిచర్య నీకు అర్థం కాదండి. మెమరీ అసలు ఉండదండి. బలహీనమైన స్థితిలో ఉంటామండి. ఎందుకనగా నీకు కావలసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ మాటలని చెప్పాడు. మార్కు చక్కగా వివరించాడు, మత్తయి వివరించాడు, లూక్ వివరించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పట్టించుకోవటం లేదు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు పని చేయడం మొదలు పెడతాడో, ఇది ఒకసారి సపరేట్ సబ్జెక్ట్ తీసుకుంటాను, అప్పుడు నీవు కామ్గా కూర్చోవు. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఏమిటండి అని మీరు అడిగితే, నువ్వెందుకో బైబిల్ చదవాలని చదువుతూ ఉంటావు. ఎందుకో నీకు తెలియదు. ప్రార్థన చేయాలనిపిస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంటావు, నీకు తెలియదు. మైక్ అన్న మారుద్దాం దయచేసి. ఇదివరకు మైకు హమ్మింగ్ వచ్చేది కాదు. మరి ఓకే 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 నో ప్రాబ్లం. ఇప్పుడు డిస్టర్బ్ అవ్వద్దు. రైట్. అయితే ఎక్కడున్నాను? పరిశుద్ధాత్ముని పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఇదేదో హార్డ్ అండి, ఇదేదో టాస్క్ కానే కాదు. తండ్రి ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ అది. మారు మనసు నిజంగా పొందిన వారిలో, నిజమైన బాప్తిస్మం తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మని ఫ్రీగా ఇస్తున్నాడు. ఎలా అండి? ఫ్రీగా. 2 కొరింథీ పత్రిక 1:22 ఉంటుంది. ఫ్రీగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 ఉంటుంది. ఫ్రీగా. ఫ్రీగా. 2 కొరింథీ పత్రిక 5:5 ఉంటుంది. ఫ్రీగా. ఫ్రీగా ఇస్తాడు. యాకోబు పత్రిక 4:5 ఉంటుంది. ఫ్రీగా. చెప్పరు? ఫ్రీగా. మనం అప్పుడప్పుడు కొన్ని బట్టల దుకాణాలు అక్కడక్కడ పెడుతుంటారు చూసారా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఇక్కడ తండ్రి అనౌన్స్ చేసిన ఫ్రీ ఏమిటంటే, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ ఫ్రీ. ఫ్రీ. అయితే మనకి ఏదైనా ఫ్రీగా వస్తే పట్టించుకోం. ఫ్రీ అంటే చులకన. అందుకే పరిశుద్ధాత్మల గురించిన అవేర్నెస్ మనలో లేదు. చాలా సంఘాలలో పరిశుద్ధాత్మల గురించి పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడే ఉంటే నువ్వు ఐడియల్గా కూర్చోలేవు. నీ తపన నీలో నుండి చెప్పాలని, చదవాలని, బోధించాలని, ప్రార్థించాలని, ఏదో చేయాలని జిజ్ఞాస నీలో కలుగుతున్నది అంటే అది ఆత్మ ప్రేరణ.
నీకు పరిశుద్ధాత్మ తోడు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా దీని గురించి ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటాను. నీవు ఎప్పుడైతే ఆత్మచేత సంధించబడతావో సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటిస్తావు. ఈనాడు మన మధ్యలో సువార్తను ప్రకటించాలి అని బలమైన కోరిక కలుగుతున్నదానికి అర్థం ఏమిటనుకుంటున్నారు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కలిగించే బలీయమైనటువంటి సువార్త పరిచర్య. అందుకే యేసయ్య అన్నాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో, నేను మీకు ఏవేవి బోధించితినో వాటన్నిటిని గైకొనుచు సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో కూడా, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను, ఈ నిత్య రాజ్య సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో కూడా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. బికాజ్ యు హ్యావ్ బీన్ గివెన్ పవర్. అదే నీకు ఆత్మదండి లేకపోతే ఏం పోతాంలే, ఒకవేళ బలవంతంగా వచ్చినా ఏదో కంటి తుడుపుగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ ఆత్మ నడిపింపు అలా ఉండదు. అక్కడ కొట్టి పడేస్తే మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ సువార్తను ప్రకటించిన వారిని మనం చూశాం కదా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19, 20 వచనాల్లో చచ్చిపోయారనుకో వదిలిపెట్టారు, బట్ పరిచర్య చేస్తూనే ఉన్నారు. జైల్లో పారేసినా కూడా పాటలు పాడుతూ పరిచర్య చేస్తూనే ఉన్నారు కదా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 24 నుంచి చదివినప్పుడు ఆత్మకార్యములు జరిగించబడతాయి, గాస్పల్ ప్రీచింగ్స్ జరుగుతాయి. అసలు సువార్తను ప్రకటించడం అనేది ఒక లైట్నింగ్ కాల్ అంటా నేను. ఎమర్జెన్సీలో మనము అంబులెన్స్కి ఫోన్ చేస్తాం చూశారా, 104, 108 అని. పాపంలో జీవించుతున్న వారికి అనుగ్రహించబడే లైట్నింగ్ కాలే సువార్త పరిచర్య. హల్లెలూయా. పాపుల యొద్దకు ఈ సువార్త వెళుతుందంటే ఒక సైరన్తో వెళుతున్న అంబులెన్స్ లాంటిది సువార్త పరిచర్య. ఎంతకాలం జీవిస్తావు ఈ పాపంలో, ఎంతకాలం ఉంటావు ఈ జాడ్యములు అని చెప్పేదే సువార్త. మీరు 27 పుస్తకాల్లో ఏ పుస్తకం చూసినా సరే సువార్త సువార్త సువార్త. మనం ఆ సువార్తనే పక్కకు పారేసుకొని కూర్చున్నాం. ఒక ఆత్మను రక్షించినట్లయితే అదే సువార్త అన్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, 22వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో. సువార్త అనగా జస్ట్ ప్రభువునందు రక్షణ కలదని చెప్పండి చాలు, అదే సువార్త. కనుక ఆత్మ నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవడం కావాలి. అందుకే యేసయ్య మీ వల్ల కాదు, మనంతటకు మనం పోయి చెప్పడం మన వల్ల కాదు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే అప్పుడు నీవు చేయగలుగుతావు. ఈ సువార్త పరిచర్య జరగాలన్నా, అలనాడు అపోస్తులు జరిగించిన పరిచర్య కావచ్చు, ఈనాటికి 2000 సంవత్సరాలు జరుగుతున్న పరిచర్య కావచ్చు, వితౌట్ హోలీ స్పిరిట్ గాడ్ సువార్త పరిచర్య జరగదు. ఒకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చూడండి, ఉపవాసం ఉండి ఒక 5గురు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. 5గురే ఉపవాసం ఉండి, అందులో బర్నబా ఉన్నాడు, సౌలు అనే పౌలు కూడా ఉన్నాడు. అప్పుడు వారి మధ్య నిలబడింది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు, యేసయ్య కాదు.
మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. నా కొరకు ప్రత్యేక పరచమని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు వారితో. చూశారా? ఇప్పుడు మనల్ని వాడుకునేది ఎవరు? చెప్పలేమండి, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. మర్చిపోకండి ద వైటల్ రోల్. పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మల గురించిన వివరణే లేకుండా మనము ఎన్ని సంవత్సరాలు గడుపుకున్నాం. కొందరైతే అసలు నిప్పని, నీరని, పావురమని, ఏదో మేఘమని ఏదో అనుకున్నారు. నో, ఆయన 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 అని యేసయ్య ఎన్నో మారు యోహాను సువార్తలో నేను మీకు వివరిస్తాను. ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన మీలో వసించు, అన్యులు ఆయన ఎరుగరు, మీరు ఎరుగుదురు. ఆయన మీతో ఉండును, మీతో కూడా ఉండును. ఇప్పుడు ఇక్కడ వచ్చి పిలుస్తున్నాడు, ఐ వాంట్ బర్నబాస్ అండ్ పాల్ అని. అప్పుడే వాడు పంపులియాకి వెళ్ళింది. అప్పుడే సువార్త ఫస్ట్ జర్నీ సువార్త మొదలు పెడుతున్నారు. ఈనాడు మనలో కూడా ఆత్మపూర్ణులై ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆత్మను గురించినటువంటి అవేర్నెస్ ను పొందుకోగలిగినాడు నిన్ను తండ్రి వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చర్చెస్ లో నేను ఎక్కువ చెప్పను, ఆన్లైన్ పెడుతుంది కనుక, టెలికాస్ట్ అవుతుంది కనుక. ఏమండి, మా చర్చిలో మా పాస్టర్ గారు ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదు. మాకు కూడా పరిశుద్ధాత్మ గురించిన అవేర్నెస్ లేదు, వివరణ లేదు అనే చర్చెస్ ఉన్నాయి. ఆశ్చర్యం ఏమీ లేదు. మనం డిస్కషన్ చేసుకోకపోతే పరిశుద్ధాత్మల గురించి ఎప్పుడు తెలుసుకుంటాము, ఎక్కడ తెలుసుకుంటాము, ఎలా తెలుసుకుంటాము? ఈ ప్రభువు రిజరక్షన్ అయి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన దగ్గర నుండి మన మధ్యలో ఉండి కార్యములు జరిగించుతున్నది పరిశుద్ధాత్ముడే కదా. అపొస్తలుల కార్యములు 1:8 ఉంటుంది కదా క్లియర్ గా. ఆయన మీలోనికి మీ మీదికి వచ్చినప్పుడు సర్వశక్తిని పొందుదురు అని చెప్పాడు కదా. మరి అటువంటి పరిశుద్ధాత్మని గురించిన వివరణ మన మధ్యలో లేనే లేదు. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఇది జోర్డాన్ రివర్ జోర్డాన్, యోర్దాను నది. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను నిలబడి పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే వారందరికీ కూడా ఈయన బాప్తిజం ఇస్తున్నాడు. ఎవరు? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎవరు? యోహాను. ఆ పక్కనే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ పక్కనే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆయన నీటితో బాప్తిసం ఇచ్చింది యోహాన్ అయితే, ఆత్మతో బాప్తిసం ఇస్తున్నాడు యేసయ్య. పక్కనే ఉన్నాడు. నీటితో బాప్తిస్మము పొంది నిజముగా మా బాప్తిస్మం మారు మనసు పొందిన వారు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో తండ్రికి తెలుసు కనుక, అందరు ఆత్మను ఎరిగిన వాడు కనుక, యోహాను సువార్త 2:24 ప్రకారంగా వెంటనే ఏమిస్తున్నాడు? ఆత్మ బాప్తిస్మం ఇస్తున్నాడు. చెప్పాలి, ఏమిస్తున్నాడు? అదేంటండి ఆత్మ బాప్తిస్మం అంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతాడు, చెప్తాను. ఒక రంగు కలిపిన టబ్ ఉందనుకోండి, నీరు బాగా రంగు కలిపినటువంటి ఒక టబ్బు పాత్ర ఉందనుకోండి. అందులో ఒక గుడ్డను వేసినప్పుడు, ముంచి మనము లేపినప్పుడు, అది ఏ రంగు గుడ్డ అయినా సరే, తెల్ల రంగే అనుకుందాం, వెంటనే
ఆ గుడ్డ ఆ రంగును పీల్చుకొని ఆ రంగును పోలి ఉంటుంది. అర్థమైంది కదండి? ఇంతవరకు అర్థమైంది కదా? మనము ఒక రంగు టబ్బులో తెల్లని గుడ్డ వేసి ముంచి పైకి తీసినప్పుడు ఏమవుతుంది? రంగు గుడ్డను పీల్చుకుంటుంది. అనగా ఇక్కడ ఈ గుడ్డ ఆ రంగును పీల్చుకుంటుంది. అదేవిధంగా మన హృదయము కూడా పరిశుద్ధాత్మను అంగీకరించి తీసుకుంటుంది. మన హృదయము కూడా పరిశుద్ధాత్మను గైకుంటుంది. నిజమైన మారు మనసు బాప్తిస్మం లేకున్న వారికి అసలు ఆ పరిశుద్ధాత్మ అభిషేకమే జరగదు. అప్పుడు ఆ తెల్లని గుడ్డకు ఆ రంగు పూర్తిగా అద్దకము జరిగి ఆ రంగే కనపడుతూ ఉంటుంది. ఎర్ర రంగు అనుకోండి, ఎర్రగా కనపడుతూ ఉంటుంది. ఆ రంగు యొక్క గుణ లక్షణాలన్నీ ఆ గుడ్డకు వచ్చేస్తాయి. ఆ రంగు యొక్క వాసన కూడా ఆ గుడ్డకు వస్తుంది. ఆ రంగు ఎలా ఉన్నదో అదే విధంగా ఆ ముంచిన గుడ్డకు రంగు, వాసన, లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఇన్ ది సేమ్ మేనర్ పరిశుద్ధాత్మలో నీవు అభిషేకము పొందినప్పుడు పరిశుద్ధాత్మ గుణ లక్షణాలన్నీ నీకు వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే దాన్ని ఫ్రూట్ అన్నాడు తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అనగా ఆ ఆత్మ తండ్రికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా అందులో మునిగిన వానికి వచ్చేస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఏవో చెప్తుంటాం కదా, సెల్ఫ్ కంట్రోల్, వీక్నెస్ అన్ని వచ్చేస్తాయి. ఎందుకనగా ఒక తెల్లని గుడ్డను రంగులో ముంచినప్పుడు ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేసుకుందో అదే విధంగా యేసయ్య నీకు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు ఆ ఆత్మ గుణ లక్షణాలన్నీ నీలోనికి అర్థమవుతుందండి. ఇప్పుడు చెప్పండి, ఆ గుణ లక్షణాలు నీలో ఉన్నప్పుడు నీలో మార్పు వచ్చేస్తుంది కదా. ఇంకా బూతులు మాట్లాడుతున్నాం, ఇంకా ఏవో చేస్తున్నాం అంటే ఆ లక్షణాలు లేవు. ఊరినే గుర్తుపట్టచ్చు. తెల్లగుడ్డను రంగులో ముంచి లేపితే తెల్లగానే ఉందంటే ఉన్నట్టండి. ఏం లేదు. నేను ఆత్మను పొందుకున్న బ్రదర్, ఏది మరి పొందుకుంటే ఎక్కడున్నావు? ఏం చదువుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? నీ స్థితి ఏమిటి? నీ పవర్ ఏది? ఎప్పుడైతే అందులో నువ్వు మునిగి తేలుతావో నీ నడక మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ ప్రార్థన జీవితం మారిపోతుంది, నీ పరిచర్య మారిపోతుంది. నువ్వు చేయు ప్రతి కార్యము, ప్రతి అడుగు స్పష్టంగా వేస్తూ ఉంటావు. ప్రతి గైడెన్స్ నీకు అందుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 30:21 ప్రకారంగా ప్రతి విషయం నీకు అందుబాటులోకి వస్తుంది. ప్రతిదీ నువ్వు వివేచిస్తావు. 1 కొరింథీ పత్రిక 2:15 ప్రకారంగా నీవుగా ఉండవు, నీవు ఆత్మచేత నడిపించబడుతూ ఉంటావు. అది అక్కడ తండ్రి ఇచ్చినటువంటి గిఫ్ట్. మత్తయిలో లిఖించాడు, అక్కడ చెప్పలేదు. మార్కులో లిఖించాడు, ఇక్కడ చెప్తున్నాను. లూకాలో కూడా 3వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ నేను చెప్పను, ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. వితౌట్ హోలీ స్పిరిట్ గాడ్ యు కుడ్ అచీవ్ నథింగ్. మనమే కాము. అప్పుడు నువ్వు నడుస్తుంటే దెయ్యాలు పారిపోతాయి. అప్పుడు నువ్వు బోధిస్తుంటే నీ బోధన, నీ భాష అంతా మారిపోతుంది, నీ ప్రార్థన అంతా మారిపోతుంది. మనతో
చక్కటి స్థితిలో మనలో ఉండి నడిపించే ఆత్మ తండ్రిని మనము పొందుకోవాలి. ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయండి. అదే వచ్చింది ప్రాబ్లం. నేను కూడా 1998 ఆగస్టులో పవర్ మినిస్ట్రీకి వెళ్ళాను. కొంచెం చెప్పి పక్కకి వెళ్తాను నేను. అప్పుడే మారు మనసు పొందింది ఏప్రిల్ 20న. 98 ఆగస్టులో తండ్రి ప్రేమించి నన్ను పవర్ మినిస్ట్రీకి అర్హతనిచ్చాడు, వెళ్ళాను. అక్కడ అందరూ మధ్యాహ్నము సాధు జబరాజు గారు ప్రేయర్ చేస్తుంటే అందరూ 2 చేతులు పైకెత్తి గంతులు వేసుకుంటూ అన్య భాషలు మాట్లాడుకుంటూ ఊగిపోవడం నేను చూశాను. అరే, నాకేమీ లేదు, ఇదేంటి మీరందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు? త్రీ వీక్స్ ప్రోగ్రామ్ అది. 3-4 రోజులు గడిచాయి. అసలు ఏమి అర్థం కావట్లేదు నాకు. అందరు భాషలు మాట్లాడుతున్నారు, ఆల్మోస్ట్ ఆల్, ఎవరో కొద్ది మంది తప్ప. నేను అక్కడున్న కొందరు సీనియర్స్ని అడిగాను, సీనియర్ ఇవాంజలిస్ట్ని. అది ఎంతసేపు బ్రదర్, మీరు మధ్యాహ్నం పూట ఆత్మ నడిపి కూడికలు జరుగుతున్నాయి, అది అరుల్ రాజు గారు జరిగిస్తున్నారు, సుబ్రహ్మణ్యన్ గారు, అందులోకి మీరు వచ్చేయండి, నేను మీకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి నేను మీకు చూపిస్తా అన్నాడు. అది నిజమే అనుకున్నా. నాతో పాటు ఒక 2-3 బ్రదర్స్ ఉన్నారు. మధ్యాహ్నం పూట ఆఫ్టర్ మీల్ భోజనం గబగబ చేసాం. వచ్చి కరెక్ట్ గా 2:30కి మొదలు పెడతారు. 3:30 దాకా 1 అవర్ జరుగుతుంది డివోషనల్ ప్రోగ్రామ్, ఓన్లీ ఫర్ హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ అని. మమ్మల్ని పలానా చాట మా 4గురిని ఉండమన్నాడు. ఉన్నాం. ఆయన వచ్చాడు, సీనియర్ ఇవాంజలిస్ట్, పేరు చెప్పను. ఇప్పుడు ఉన్నాడో మరి ఎక్కడున్నారో తెలియదు. మరి 5-10 నిమిషాలు అయిన తర్వాత అందరు ప్రార్థన చేయండి అని అరుణ్ రాజు గారు చెప్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం, ఏమి లేదు, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. ఈయన ఎటు నుంచి వచ్చాడు, నెత్తి మీద చేపెట్టడానికి నెట్టి పారేశాడండి. మా 4గురిని నెట్టేశాడు. మోకాళ్ళ మీద ఉన్నాం కదా, కొంత దూరం వెనక నెట్టాక ఇంకేముందండి, బ్యాలెన్స్ తప్పి వెనక్కి ఇలా పడిపోయాం. మేము 4గురం పడిపోయాం. ఆయన నెట్టేశాడు, తెలుసు నాకు నెట్టిన సంగతి. అట్నే పడిపోయాం. తర్వాత మెల్లిగా లేచి హాస్పిటల్ పెట్టుకొని కూర్చున్నాం. అయిపోయిన తర్వాత వచ్చి ఎలా ఉంది బ్రదర్ అనాయింట్మెంట్ అంటున్నాడు. ఇంకోసారి ఇట్లా పిచ్చి పని చేయకండి అన్న. అదేమి అనాయింట్మెంట్ అండి? ఈ రోజులలో పరిశుద్ధాత్మ అభిషేకం అంటే నెట్టడం. అన్య భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉన్నట్టు. నేను క్రిటిసైజ్ చేయటం లేదు, అన్య భాషల వరం ఉంది, అన్య భాషలు మాట్లాడతారు. 9 వరాలు ఉన్నాయి, అవి మన కొరకే పొందుపరిచాడు. అపోస్తులతోటే అయిపోతే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-11 వచనాల్లో మళ్ళీ లిఖించేవాడు కాదు తండ్రి. అపోస్తులు అంతా అయిపోయింది దాదాపు. అపోస్తుల కొరకు అవన్నీ ఎందుకు రాయిస్తాడు? అవి మన కొరకు రాయించాడు. ఆ ఆత్మ తానే ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చి వాడుకుంటాడని రికార్డ్ చేశాడు. కొరింథీయుల్లో చెప్తాను నేను. ఈనాడు ఆ 9 వరాలు ఉన్నాయి. చెప్పండి, 9 వరాలు ఉన్నాయి. మరి వరాలే లేవన్నప్పుడు అన్య భాషలలో మాట్లాడుతున్నారు వీరు. మరి అడగండి. వరము ఉంది కనుకనే మాట్లాడుతున్నారు కదా, లేదనే వాళ్ళు ఏమంటారు? మరి అన్య భాషల వరము ఉన్నది, అన్య భాషల వరం అర్థం చెప్పు వరం ఉన్నది, అన్నీ ఉన్నాయి. పొందుకునే క్రియేటివిటీ లేక ఆ సత్తా విశ్వాసం మనకు ఉండాలి. సరే, పరిశుద్ధాత్మను పొందుకునుట ఆ తర్వాత మేము ఎలా పొందుకున్నాం మళ్ళీ ఎప్పుడని చెప్తాను నేను. అది నెట్టివేయడం పరిశుద్ధాత్మను చెప్పండి, పొందుకోవడము కాదు. నెట్టివేయడం పరిశుద్ధాత్మ కాదు. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడైన తర్వాత 40 దినములు వారి మధ్యలోనికి వచ్చి 40 దినాలు, ఎన్ని దినాలు? 40 దినాలు యెరూషలేములో
సియోను కొండ దగ్గర ఇంచుమించు 500 పైచిలకు జనాభాతో 40 రోజులు వచ్చి అనేక ప్రమాణములను ఎత్తి చూపుతూ, అనేక ప్రమాణాలంటే ఎన్ని చెప్పాడో, 40 days ఉదయం నుండి సాయంకాలం వరకు. మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు, నేను పంపిస్తాను, మీరు శక్తిని పొందుతారు అని 3 నుంచి 8 వచనాల తర్వాత చదవండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు. యోహాను మీకు బాప్తిస్మం ఇచ్చాడు, కొందరు ఆ తర్వాత అదే బాప్తిస్మాన్ని పొందుకున్నారేమో, ఆయనను మీరేమీ చింతపడవలసిన అవసరం లేదు. ఇదిగో నేను పరలోకము నుండి పరిశుద్ధాత్మను మీ పైకి కుమ్మరించబడేలా, అనుగ్రహించబడేలా తండ్రిని వేడుకొని పంపిస్తున్నాను అని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పండి, చెప్పాడా లేదా? చెప్పాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు విన్న తర్వాత ఆయన మేఘాలపై కొనుక్కోబడాడు. వీరందరూ కూడా 10 రోజులు కనిపెట్టారు. ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 రోజులు. ఒక మేడ గదిలో ఇంచుమించు 120 మంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, 12, 13, 14 వచనాల్లో ఉంటుంది. అందులో అపోస్తలులు ఉన్నారు, మరియ తల్లి ఉంది, యేసయ్య సహోదరులు ఉన్నారు, ఇంకా అనేకులు స్త్రీలు ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? ఎంతమంది? ఎంతమంది? మరి 380 మంది ఎడిపోయారు? యేసయ్య 40 రోజులు కనపడ్డప్పుడు దాదాపుగా 500 పైచులకు ఉన్నారు కదా, ఒక 120 ఉన్నారు. తక్కిన వారు ఎడిపోయారు? మన బాపతే. పెంతుకోస్తు పండగ కదండి, గుళ్ళో పోయి కూర్చున్నారు. పెంతుకోస్తు పండుగ చాలా ఘనంగా జరుపుకుంటామనండి. మీకు తెలియదు ఏముంది? ఘనంగా జరుపుకుంటారు కదా. లేవికాండము 23వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా వెళ్ళిపోయారు. 40 రోజులు చెప్పి చెప్పి యేసయ్య కనిపెట్టండి, మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఇఫ్ హీ సేత్ హీ డూ ఇట్. చెప్పాడా? జరుగుతుంది. ఆయన చెప్పాడంటే జరుగుతుంది. 10 రోజులు గడిచిందో లేదో ఒక 120 మందే పట్టించుకున్నారు. సేమ్ సిచ్యువేషన్ ఈ రోజు కూడా. చెప్పేవాళ్ళేరి, వినేవాళ్ళేరి. ఒక్క 120 మంది కూర్చున్నారు. తత్మ వాళ్ళందరూ పండగల్లో కలిసిపోయారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిపైన, ఒక్కొక్కరి పైన వరాలగా, అది మళ్ళీ ఎప్పుడేం చెప్తాను, అపోస్తలుల కార్యంలో చెప్తాను. మనం చాలా వరకు ఏదో ఒక బీమ్ లాగా, ఒక బీమ్ లాగా, ఒక స్తంభం లాగా, లేదా మేఘము కమ్మినట్లుగా కాదు. ఒక్కొక్కరి తెలిపైన ఇండివిజువల్ గా అని ఉంటుంది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూడా మన పైన పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఎవరికి కావలసిన వారికి ఏవి కావాలో వాటిని ఇండివిజువల్ గా ఇస్తాడు. హల్లెలూయా. ఇండివిజువల్ గా ఇస్తాడు. నీకే వరం కావాలో, 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 నీ అభీష్టము మేరకు ఆ వరాన్ని ఇచ్చి, అడిషనల్ గా ఇచ్చి నేను వాడుకుంటాడు. నూట 120 మందికి కూడా అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ఒక్కొక్కరి పైన వాళ్ళగా, అటువంటి పరిశుద్ధాత్మ తండ్రిని అసలు మనం ఏమాత్రం కూడా అకౌంటబిలిటీలోకి తీసుకోలేకపోతున్నాం. క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత పరిశుద్ధాత్మ.
ప్రభు చెప్పిన మాటలను కొందరు 120 మంది మనసులో పెట్టారు. మరి ఈనాడు మనం ఎంతమంది మనసులో పెట్టుకుంటున్నాం చెప్పండి? సిలువలో వేలాడి 40 దినములు మన మధ్య ఉండి వారి మధ్య ఉండి చెప్పిన యేసయ్య మాటలు నిజములు, రియల్. దోస్ వర్డ్స్ ఆర్ రియల్. జీసస్ ఈజ్ రియల్. క్రాస్ ఈజ్ రియల్. రిజరెక్షన్ ఈజ్ రియల్. హిస్ వర్డ్ ఈజ్ రియల్. హిస్ వర్డిక్ట్ ఈజ్ రియల్. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. కానీ మనం వారిలాగానే పట్టించుకోవడం లేదు. మీరు అనొచ్చు, అదేమిటండి మరి మనలో కొందరికి ఎందుకు రావడం లేదు? వెరీ సింపుల్. నువ్వు కాఫీ తాగాలనుకుంటున్నావు అనుకో, కిచెన్లోకి వెళ్ళినప్పుడు చల్లటి నీళ్ళ గిన్నె ఉంది, దాంట్లో కాఫీ పొడి కలుపుకొని తాగుతారు. ఎవరన్నా చెప్పరు? వేడి చేస్తారు. ఏం చేస్తారు? నీవు మండాలి అగ్నితో. వేడి చేస్తాం. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి పెట్టిన పాలలో పాల పొడి వేసుకొని చక్కెర కలుపుకొని ఎవరు తాగరు. అలానే మనము కూడా మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, ఆయన గురించి ఆలోచన లేదు, ఆయన కలవరి గురించి లేదు, ఆయన మాట గురించి లేదు, దేని గురించి లేదు, ఏమి లేదు. పరిశుద్ధాత్మ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడు? ఈగలు వస్తాయి. చల్లని పదార్థాల మీదకి ఏమొచ్చి వాళ్తాయండి? ఈగలు. వేడి వాటి మీద ఈగలు కనపడితే ఏమో చూడండి. అందుకే నీవు వేడిగా ఉండ. అందుకన్నాడు ఆయన అగ్నితో బాప్తిస్మిస్తాడుగా పరిచర్య భారమును మనకు అనుకరించి వాడుకుంటాడు. హల్లెలూయా. నీవు ఎంత వేడిగా, ఎప్పుడు రీన్హార్డ్ బాంకే గారు అంటారు, ఐఎమ్ రియల్ హాట్ పర్సన్ అంటాడు. అసలు కొందరు అరుణ్ రాజు గారి ఎప్పుడు మీరు వెళ్ళి ఆయన బక్కగా రిబిట్లాగా ఉంటాడు, అసలు పరిశుద్ధ స్థలంలో ఎగురుతూ ఉంటాడు. పవర్ ఆఫ్ అనాయింట్మెంట్. క్యాథరిన్ కుల్మన్ గారు, ఆవిడ మీరు చూడండి. అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. ఎంతకాలం ఏదో 4 మాటలు చెప్పుకొని 4 జీవితాలు జీవించడానికి కాదు మనల్ని ఏర్పరచుకున్నది తండ్రి. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. చెప్పండి అందరూ, పరిశుద్ధాత్మను మనము. ఇది ఎంతకాలము ఎల్కేజీలోనే ఉంటామండి. యూకేజీ కూడా పోమా? యూకేజీలోనే ఉంటామా? ఫస్ట్ క్లాస్కి పోమా? ఎంతకాలం అండి? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎల్కేజీనా? పరిశుద్ధాత్మ నాకు కావాలి అనే తపన మీకు ఎప్పుడు వస్తుంది? మనకి ఎప్పుడు వస్తుంది? ఎవరైనా చూడండి, వేడిది కావాలంటాం. వేడి బిర్యానీ, వేడి బగారన్నం, వేడి కర్రీ, వేడి కాఫీ, వేడి టీ, వేడి. కానీ మనం మాత్రం చల్లగా ఉంటాం. God requires hot preachers, not cool preachers. ఎండ్ డేస్ లో ఉన్నాం. తండ్రి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఆత్మను మీ మధ్యలోనికి పంపించి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. నేను వారిపైన సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరించి తిని అంటున్నాడు. చదవండి ఒకసారి. కృప వలన నీతిమంతులమని తీర్చబడి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూడండి, సమృద్ధిగా కుమ్మరించెను.
అనంతమైన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నేను నెగ్లెక్ట్ చేస్తున్నా. సువార్తలు ఎంతసేపు పారాబుల్స్ చెప్పుకుంటూ ఎవరిని పొరుగువాడు, విత్తనాల కథ, పరలోక రాజ్యముల గురించిన వివరణ మంచిది. పుట్టి చెక్కయ్య దిగిర, తప్పిపోయిన కుమారుడు, లాజరు ధనవంతుడు కథలు అక్కడనే ఉన్నాం. బట్ వాట్ అబౌట్ హోలీ స్పిరిట్, గాడ్ అనాయింట్మెంట్? వాట్ అబౌట్ యూ? హౌ లాంగ్ యూ విల్ స్టే వితౌట్ అనాయింట్మెంట్, వితౌట్ ఆస్కింగ్ గాడ్? అడుగుడి మీకు ఇయ్యబడును అని తండ్రి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు కదా. కనుక మనం పరిశుద్ధాత్మను కావాలని ఎప్పుడైనా రాత్రులు మోకాడు అని అడిగారా? ఫస్ట్ వర్డ్ అడిగారా? పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఇవ్వు యేసయ్యా, నాకు ఇవ్వు యేసయ్యా అని అడిగామా? అడిగినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో అడుగు వారికి నిశ్చయముగా నేను పరిశుద్ధాత్మను అనుగ్రహించేదను అన్నాడు. పాస్టర్ గారు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఎంతో నిశ్చయముగా ఇస్తాను. వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, వితౌట్ ఎనీ డీవియేషన్, వితౌట్ ఎనీ డౌట్. లాస్ట్ 15 minutes క్లోజ్ చేస్తున్నాను. ప్రియులారా, ప్రభు వచ్చింది జస్ట్ మారు మనసు పొందమని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు. ఉదయకాలం లేచి స్వార్థ ప్రకటించి నా పని అయిపోయిందని వెళ్ళిపోవడానికి కాదు. మన కొరకే పాపంలో తన బ్యాగిన వేసుకొని మరణించి తిరిగి లేచి వెళ్ళిపోవడానికి కాదు. ఆయన చెప్పింది ఏమిటనగా, మీరు నా కుమార్తెలుగా, నా కుమారులుగా నేను ఏవేవి మీకు బోధించానో వాటిని మీరు కూడా షేర్ చేసుకోమని చెప్పడానికి. షేర్ చేసుకోండి. నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను, ఆ తండ్రే చూసుకుంటాడు. అసలు మనం అక్కడికే పోవట్లేదు, దరిదాపుల్లోకి వెళ్ళటలేదండి. అనకూడదు కానీ అంటున్నాను. చెప్పండి, ప్రతి ఆదివారము ఆరాధనలలో మారు మనసు, బాప్తిస్మము, రక్షణ, పరలోకం అనే మాటలు ఎంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు? చెప్పండి. అల్టిమేట్ గోల్ ఈజ్ ఎస్కటాలజీ. నీవు నేను ఒక దినాన పరలోక రాజ్యంలో ఉండాలనే కదా యేసయ్య ఇన్ని కార్యాలు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించి, ఏ ఆత్మనైతే ఆదాం అవ్వలు పోగొట్టుకున్నారో ఆ ఆత్మను మరలా మనకు అనుగ్రహించి కడపడే ఆదాము మనను పరలోక రాజ్యములోనికి వెళ్ళి వరకు కూడా దీవించి ఆశీర్వదిస్తానంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్. కనుక ఈ రోజు నుంచి మనం మోకాళ్ళు అని ఏం అడుగుదాం? ఎస్, అడుగుదామండి. ఏముంది? ఫస్ట్ నీల్ డౌన్ బిఫోర్ లార్డ్ అండ్ ఆస్క్ హిమ్, ఐ వాంట్ హోలీ స్పిరిట్ గాడ్ మై లార్డ్. పరిశుద్ధాత్మ, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతమైనటువంటి పరలోక రాజ్య మర్మాలు చెప్పాడు, విశదీకరించాడు. దానికి తోడుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ముందు ఉంచింది ఏమిటంటే, ఈ సువార్తను అందరికీ చెప్పండి. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి వస్తాను. జస్ట్ 12 minutes క్లోజ్ చేస్తాను. 5వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుదామా? వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. మరొక మారు, వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. చూడండి, యేసే జస్ట్ సముద్రము నుండి దిగి బయటకు వచ్చాడు. ఆ పట్టణము లేక దేశము పేరు గెరాసేనుల దేశము.
నిజానికి అది గదరీయుల దేశం. ఏ దేశం అండి? గదరీయుల దేశం అనగా గాదు గోత్రికులు ఉండే ప్రాంతము. గెరాసీయుల దేశమన్నా గదరీయుల దేశమన్నా ఒకటే. మత్తయి సువార్తలో ఉంటుంది గదరీయుల దేశమని, గెరాసీయుల దేశమని మార్కులో. ఇవి రెండు కూడా ఒకటే. అక్కడ ఎవరుంటారు? ఆ ప్రాంతం ఎవరిదండి? స్వాస్థ్యము యెహోషువ చీట్లు వేసి ఇచ్చిన ప్రాంతం ఎవరిదండి? అది గాదీయులు. గాదు. ఎవరైనా చెప్పగలరా గాదు తల్లి పేరు? చెప్పండి. జిల్పా. గాదు ఆషేరులు జిల్పాకు పుట్టారు. నో డౌట్. జిల్పా గాదు ఆషేరులు పుట్టారు. రాసుకోండి. ఆగిపోయిందా? కనుక ఆ గాదు ప్రాంతంలో ఎవరుంటున్నారు? గదరేల దేశంలో గాదీయులు కూర్చున్నారు. అనకూడదు కానీ బేతేలును గాదును ఇనఫ్ గా పాడు చేసింది యారోబాము రాజు, ఫస్ట్ కింగ్. ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు పేరు ఏం పేరండి? యరోబాము. ఇతను ఏం చేశాడు? బేతేలులోను గాదులోను ఒక 2 బంగారు దూడలను పెట్టి వాళ్ళకు ఒక యాజకుల్ని పెట్టి ఈయనే దేవుడు దేవత అని చెప్పి ఏం చేశాడు? మొక్కించాడు. ఆ తర్వాత దాను ప్రాంతం అండి, దాను ప్రాంతములు పెట్టించాడు. దాను బేతేల్లో. ఆ కింద ప్రాంతమే గదరేలు దేశము. వీరందరూ కలిసి అన్య దేవతలమయమైపోయారు. ఏమయ్యారు? ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తండ్రిని వదిలిపెట్టి అన్య దేవతలమయమైపోయారు. మరి ముఖ్యంగా ఏ వంశీయులు? గాదీయులు. ఈ గాదీయులు అతి శ్రేష్టమైన వ్యాపారం మొదలు పెట్టారు, పందుల వ్యాపారం. అసలు ఇజ్రాయేలీలకు హేయమైనది ఏమిటండి? చెప్పరేమండి? ఇప్పటికీ నన్ను అప్పుడప్పుడు అడుగుతారు, ఏమండి నేను పంది మాంసం తినొచ్చా అని. అంటే అంత టేస్టీగా ఉంటుందేమో. ఏకంగా వీళ్ళు అసలు వ్యాపారమే పెట్టారు. ఆ రోజులలో పందులకున్న మాంసం యొక్క డిమాండ్ ఇంత అంత కాదు. అందుకే గాదీయులు ఏ వ్యాపారంలో పడ్డారు? అందుకే యెషయా గ్రంథం 65:4 పందుల మాంసము తినేవారంటే నాకు అసహ్యం అన్నాడు అక్కడ. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? తినడమే కాదు, వ్యాపారమే చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు కానీ ఒకప్పుడు కొత్తగూడెంలో పంచాయతీ సమితి దగ్గర, ఆఫీస్ దగ్గర గన్నవరము పంది మాంసము ప్రతి ఆదివారం నాడు మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా అమ్ముడు. పెద్ద క్యూ అండి అక్కడ. పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో అక్కడ ఉన్నంత క్యూ ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు కనపట్లేదు. ఇప్పుడు ఎక్కడో సంత దగ్గరికి వెళ్ళిపోయిందేమో. కనుక పంది మాంసం అంటే ఎంత టేస్ట్ చూసారా? ఆ పంది మాంసపు వ్యాపారం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? గాదీయులు. అందుకే అక్కడ 2000 పందులు ఒకేసారి చనిపోయేసరికి యేసయ్య నువ్వు అసలు మా ప్రాంతాన్ని వదిలిపెట్టమంటున్నారు. ఈ వివరణ వచ్చే వారం చెప్తాను, సమయం అయిపోయింది నాది. మన జీవితాలు కూడా ఆదివారం నాడు గుడి కంటే ఎక్కువగా మాంసం కొట్టు దగ్గర క్యూ, చికెన్ కొట్టు దగ్గర క్యూ, గన్నవరం దగ్గర క్యూ, సంత దగ్గర క్యూ. అందుకే ప్రభు ఆశ్చర్యపోయాడు. అసలు ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 5వ అధ్యాయం మీరు బాగా చదవండి. ఆశ్చర్యపోయాడు. దాను మొదలుకొని బేతేలు వరకు కూడా పూర్తిగా నాశనం చేసింది ఆ రూపం. అందుకే తండ్రి అంత ముందుగా దాన్ని కొట్టిపారేశాడు.
ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కొట్టబడింది ఎవరైనా చెప్పగలరా? 740. ఎవరా రాజు? షల్మానేషర్ 5 అష్షూరు రాజు. సర్గోను అనే సేనాపతితో వచ్చి కొట్టి పారేశాడు. మనమైన దేవునికి దూరంగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృప కొంతవరకే, దేవుని ప్రేమ కొంతవరకే. సహించి 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 ఎవరైనా అంతే. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట ఒకసారి మననం చేసుకుందాం. చాలా సీరియస్గా భక్తి శ్రద్ధలతో పరమ వైపు మీ కన్నులను ఎత్తండి. గంటన్నర తండ్రి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. పరిశుద్ధుడైన ప్రభువే మన మధ్యలో మాట్లాడాడు. మార్కు అనే ఒక యవనస్తుని ఏర్పరచుకొని మార్కు అనే సువార్త ద్వారా మాట్లాడాడు. మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. వేర్ వి ఆర్. ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించుకోండి. ఒక్కసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ భార్య విషయమై, నీ భర్త విషయమై, నీ పిల్లల విషయమై జ్ఞాపకం చేసుకో. మనం మంచి కావాలని కోరుకుంటున్నాం, మంచిది. సమస్తమును అనుగ్రహించి దీవించే తండ్రి వైపు ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు దూరంగా జీవిస్తున్నాం? నీ తండ్రికి దూరంగా ఎందుకు జీవించాలని కోరుకుంటున్నావు? ఆయన 2 చేతులు చాచి మరీ పిలుస్తున్నాడు కదా. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీవు నాకు కావాలి. నిన్ను సృజించినది నేను. నీలో ఆడుతున్న ఊపిరి నాది. నీ పోలిక, నీ రూపము నాది. అమూల్యమ రక్తం చేత కడిగాను, నా రక్తము. నొసటను ముద్ర వేశాను, నా ముద్ర. కానీ మీరు ఎందుకు